వంటకి ఏ నూనె వాడితే ఆరోగ్యానికి మంచిది? నమస్కారం, నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్స్, కరీంనగర్. సో ఏ వంట నూనెలో అయినా కొలెస్ట్రాల్ తో పాటు మన బాడీకి అత్యవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీ లోపల స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. సో వంట నూనెను సెలెక్ట్ చేసేటప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్, ఫ్యాటీ యాసిడ్ లెవెల్, ఈ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఏ నూనెలో ఎక్కువగా ఉన్నాయి, ఏ నూనెలో తక్కువగా ఉన్నాయి చూసి కొంచెం ఆలోచించి సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి నూనె అనేది ఉపయోగపడుతుంది. సో నూనె అనగానే రెండు రకాల నూనెల పేర్లు వినపడతాయి మనకు. ఒకటి రిఫైన్డ్ ఆయిల్స్, ఒకటి గానుగ నూనె. ఈ గానుగ నూనెనే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు. ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా ఏంటి? సో రిఫైన్డ్ ఆయిల్స్ అంటే కంపెనీలో నూనె గింజలని 270 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి దానిలో ఉన్న నూనెని సపరేట్ చేస్తారు. ఈ 270 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి చేయడం ద్వారా ఏదైతే మన బాడీకి అవసరం ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఆ ప్రొడక్షన్ టైంలోనే అవి వెళ్ళిపోతాయి. సో నూనె ప్యాక్ చేసే టైంకే అందులో మనకు బాడీకి కావాల్సిన మంచి లక్షణాలు అనేవి అందులో వెళ్ళిపోతాయి. సో కాబట్టి రీఫైన్డ్ ఆయిల్స్ అనేది మన ఆరోగ్యానికి మంచిది కాదు. అదే గానుగ నూనె. గానుగ నూనె అంటే కర్ర సహాయంతో గానుగలో వేసేసి దాని నుంచి ఆ గింజల ద్వారా నూనెను ప్రొడ్యూస్ చేస్తారు. సో దీన్నే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు. ఇందులో గింజలను వేడి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రొడక్ట్స్ కానీ ఈ నూనెలో అలాగే ఉండిపోతాయి. కాబట్టి గానుగ నూనెను వాడడం ద్వారా మనం హెల్త్ బెనిఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఇప్పుడు మనం నూనె ప్రొడక్షన్ గురించి తెలుసుకున్నాము. నూనెను సెలెక్ట్ చేసుకున్నప్పుడు రెండవ ముఖ్యమైన పాయింట్ స్మోకింగ్ పాయింట్ అంటారు. స్మోకింగ్ పాయింట్ అంటే ఏంటంటే నూనెను వేడి చేసినప్పుడు ఏ టెంపరేచర్ దగ్గర నూనెలోంచి పొగ వస్తుందో దాన్ని స్మోకింగ్ పాయింట్ అంటారు. సో నూనెను వేడి చేసినప్పుడు పొగ స్టార్ట్ అయిందంటే దాని అర్థం ఏంటంటే నూనె లోపల కొన్ని రియాక్షన్ జరగడము, దాని ద్వారా ఫ్రీ రాడికల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నట్టు. సో ఈ ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అయిన వాటిలో మనం వంట చేయడం ద్వారా ఈ ఫ్రీ రాడికల్స్ అనేది మన ఫుడ్ లోకి ఎంటర్ అయ్యి ఆ ఫుడ్ తీసుకోవడం ద్వారా గుండెకి సంబంధించిన జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ స్మోకింగ్ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన రొటీన్ గా మన ఇండియాలో చేసే వంటలో కూరలో వేసే పోపు కావచ్చు, బజ్జీ ఫ్రై కావచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేయడం కావచ్చు, రొటీన్ గా 190 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేస్తాం. సో ఒకవేళ నూనెకు స్మోకింగ్ పాయింట్ 170 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది అంటే మనం చేసే ఫ్రైయింగ్ పాయింట్ కంటే ముందే నూనెలోంచి పొగ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే 170 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరనే నూనె అనేది విషంతో సమానంగా మారుతుంది. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న నూనె 240 డిగ్రీ సెంటీగ్రేడ్ స్మోకింగ్ పాయింట్ ఉందనుకోండి, మనం 190 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేయడం ద్వారా ఆ స్మోకింగ్ అనేది రాదు. కాబట్టి అందులో నూనె అనేది విష పదార్థంగా మారకుండా హెల్దీ బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. సో మరి ఏ నూనె మంచిది, ఏ నూనెకి స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది మాకు ఎలా తెలియాలి సార్ అని మీ అనుమానం. సో ఇప్పుడు నేను కొన్ని హెల్దీ నూనెల గురించి చెప్తాను, వాటి గురించి తెలుసుకోండి. వంట నూనెలో అన్నిటికంటే మంచిది ఆలివ్ ఆయిల్. సో ఈ ఆలివ్ ఆయిల్ అనే దాంట్లో మన బాడీకి కావాల్సిన అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటాయి. అంటే ఇవి మన హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఇస్తాయి. సో ఆలివ్ ఆయిల్ తో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అది చాలా కాస్ట్లీ మరియు మన ఇండియా వంటలకు అది పనిచేయదు. దీనిలో స్మోకింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆలివ్ ఆయిల్ ని మనం ఫ్రైయింగ్ కోసం యూజ్ చేస్తే చాలా తక్కువ టెంపరేచర్ లోనే దాని నుంచి పొగ రావడము, దాని వల్ల ఫుడ్ అనేది బెనిఫిట్ అనేది ఉండదు. మరి ఆలివ్ ఆయిల్ చాలా మంచిదని చెప్పారు కదా, ఎలా మంచిది అంటే ఈ ఆలివ్ ఆయిల్ ని వేడి చేయడం కాకుండా వంటలలో పైన యాడ్ చేసుకోవడానికి, సలాడ్ లో పైన యాడ్ చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఆలివ్ ఆయిల్ వాడడం వల్ల దానిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీ లోపల ఉన్న ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేయడం ద్వారా మన హెల్త్ ని అనేది కాపాడుతుంది. ఆలివ్ ఆయిల్ తర్వాత మరి ఒక మంచి నూనె మస్టర్డ్ ఆయిల్. దీన్నే ఆవ నూనె అంటారు. ఇది మన ఇండియన్ కుకింగ్ కి సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే దీనికి హై స్మోకింగ్ పాయింట్ ఉంటుంది. దీనిలో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మన ఇండియన్ వంటకు సహకరించేది రైస్ బ్రాన్ ఆయిల్. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ కూడా స్మోకింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అన్నిటికంటే ముఖ్యమైనది సాఫ్ ఫ్లవర్ నూనె. దీన్ని కుసుమ నూనె అంటారు. ఈ కుసుమ నూనెలో అన్ని నూనెలో కంటే మన బాడీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో కుసుమ నూనె అనేది మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ కుసుమ నూనె ఒక్కదాన్ని మనం వంటలకు వాడలేము. దాని టేస్ట్ వల్ల కావచ్చు, దాని వంటకు సహకరించకపోవడం వల్ల ఈ కుసుమ నూనెను రైస్ బ్రాన్ ఆయిల్ తో మిక్స్ చేసి వాడతారు. రైస్ బ్రాన్ ఆయిల్ 70%, కుసుమ నూనె 30% తీసుకోవడం వల్ల అది వంటకు సహకరించడంతో పాటు దానిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా దొరకడం వల్ల మన గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి. మరొకటి పల్లి నూనె. గానుగ ద్వారా ప్రొడ్యూస్ చేసే పల్లి నూనె కూడా మన చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అందులో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. నెక్స్ట్ కొబ్బరి నూనె. గానుగ ద్వారా ప్రొడ్యూస్ చేసే కొబ్బరి నూనె అనేది ఫ్రై ఐటమ్స్ చాలా స్టేబుల్ గా ఉంటుంది, ఎందుకంటే దీని స్మోకింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు గీ.
కొంతకాలం ముందు వరకు గీ అనేది ఎక్కువగా వాడడం హార్ట్ అటాక్ సంబంధించిన జబ్బులు వస్తాయనుకునేవారు. కానీ రీసెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లో గీ మన ఇంట్లో ప్రొడ్యూస్ చేసుకున్న గీని ఫ్రై ఐటమ్స్ వాడడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి పేషెంట్లలో మెదడుకు సంబంధించిన జబ్బులు కానీ గుండెకి సంబంధించిన జబ్బులు కానీ చాలా తక్కువగా వస్తున్నాయి. సో కాబట్టి ఫ్రై ఐటమ్స్ కి మన ఇండియన్ సినారియోలో గీ గానీ గానుగ ద్వారా పట్టించిన కోకోనట్ ఆయిల్ గానీ వాడుకోవచ్చు. సో గీ మంచిది అన్నాను కదా అని చెప్పి చాలా మంది ఈ నెయ్యి బదులు వనస్పతి డాల్డాను వాడుతుంటారు. సో ఈ డాల్డా నెయ్యి హెల్త్ బెనిఫిట్స్ ఒకటేనా? కాదు. వనస్పతి మరియు డాల్డా అనేది పామ్ ఆయిల్ ని గడ్డగట్టించడం ద్వారా ప్రొడ్యూస్ చేస్తారు. దీనిలో గీకుండే స్మెల్ ఉంటుంది, కానీ గీకుండే హెల్త్ బెనిఫిట్స్ అనేది ఏవి ఉండవు. కాబట్టి వనస్పతి గాని డాల్డాని గాని ఎటువంటి వంటల్లో వాడకూడదు. అలాగే పామ్ ఆయిల్ కూడా వీలైనంత వరకు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే పామ్ ఆయిల్ నుంచి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేది లేవు. సో ఈ పామ్ ఆయిల్ దగ్గరకు వచ్చినప్పుడు పామ్ ఆయిల్ కాస్ట్ చాలా తక్కువ ఉండడం వల్ల సాధారణ ప్రజలు కావచ్చు, బయట హోటల్లో కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కావచ్చు దాన్ని ఎక్కువగా వాడతారు. సో పామ్ ఆయిల్ వాడడం అనేది మన ఆరోగ్యానికి చాలా హానికరం. పామ్ ఆయిల్ ఎక్కువగా తిన్న వాళ్ళల్లో గుండె జబ్బులు గాని పక్షవాతాలు గాని చిన్న వయసులోనే వస్తున్నాయి. సో కాబట్టి పామ్ ఆయిల్ ని వనస్పతి ఆ డాల్డాను పూర్తిగా అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు ఏ వంట నూనె మంచిది, ఏది మంచిది కాదని తెలుసుకున్నారు కదా. నూనె మంచిది కదా అని దాన్ని మరీ ఎక్కువ కూడా వాడకూడదు. ఏ నూనె అయినా వీలైనంత తక్కువ, అది వంటలో కావచ్చు, ఫ్రై చేసేటప్పుడు కావచ్చు, దేనిలో అయినా వీలైనంత తక్కువ నూనె వాడాలి. అందులో నేను చెప్పిన మంచి నూనెలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు అందుబాటులో ఉన్నది గానుగ ద్వారా ప్రొడ్యూస్ చేసుకొని వాడడం వల్ల హార్ట్ అటాక్ మరియు పక్షవాతం నుంచి తప్పించుకోవచ్చు. నమస్కారం.